అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాగ్య. సో ఈ వీడియోలో మనము ఏపీ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనే టాపిక్ దాని గురించి మనం ఇక్కడ చూద్దాము. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకు ఎంత ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ రాబోయే దానిలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం గెస్ చేయడము అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో వచ్చిన క్వశ్చన్స్కి క్వశ్చన్ టు ఆప్షన్ ఆర్ క్వశ్చన్ టు ఆన్సర్ లాగా కాకుండా ఆ క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఏ టాపిక్ మీద నుంచి ఆ క్వశ్చన్ వచ్చింది, ఆ టాపిక్ని మనము కంప్లీట్గా 360 డిగ్రీస్లో చదువుకొని ఎగ్జామ్కి వెళ్తే ఆ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఖచ్చితంగా ఆన్సర్ ఏ విధంగా పెట్టాలి, ఇలా క్వశ్చన్ కాన్సెప్ట్ విధంగా మనం ఈ సిరీస్ లోపల ఈ పీవైక్యూ అనే సిరీస్ లోపల చెప్పుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ర్యాండమ్గా తీసుకోనో లేకపోతే ఇయర్ వైజ్గా తీసుకోనో అలా చెప్తూ పోతే క్వశ్చన్స్ అక్కడ ఇక్కడ వస్తాయి, మనకు కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అలా కాకుండా మనకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండే విధంగా అన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ని కూడా టాపిక్ వైజ్గా మేము సెగ్రిగేట్ చేసి టాపిక్ వైజ్గా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనే సిరీస్ని మేము మీకోసం కంటిన్యూ చేస్తున్నాము. సో ఇలా ఉండడం వల్ల మీరు ఏదైనా ఒక టాపిక్ ఆల్రెడీ చదివి ఉంటే ఒకసారి ఆ టాపిక్ ఇంటర్లింక్ ఉన్న వీడియోని మీరు రిఫర్ చేస్తే మీరు చదివిన దానికి మీకు సింపుల్గా ఇంకొకసారి రివిజన్ అవుతుంది, మీరు చదువుకున్న దాన్ని మిమ్మల్ని మీరు కాస్త వ్యాలిడేట్ చేసుకునే విధంగా కూడా ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా సెగ్రిగేట్ చేస్తూ టాపిక్ వైజ్గా మేము మీకు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనే సిరీస్ని అందించబోతున్నాము. సో అందులో మనం ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, ఏపీ హిస్టరీ దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియోలోకి వెళ్తే మేము ఈ టాపిక్లో ఏపీ హిస్టరీలో శాతవాహనాస్ అనే టాపిక్ని తీసుకున్నాము. శాతవాహనాస్ మీద వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మేము మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. శాతవాహన అనే టాపిక్ మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. శాతవాహన టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా మనం అసలు క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయలేము, అంత అంటే అంత క్రిటికల్ అండ్ అంత ఇంపార్టెంట్ అనమాట మనకి టాపిక్ శాతవాహనాస్ అనేది. అండ్ అది కాకుండా మనకు ఇంతకుముందు తెలంగాణ అండ్ ఆంధ్ర అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒకసారి ఎగ్జామ్లో ఒక ఇయర్లో కేవలం శాతవాహన టాపిక్ నుంచే మనకు 17 ప్రశ్నలు వచ్చాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు శాతవాహన టాపిక్ అనేది మనకు ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇక్కడ ఈ శాతవాహన టాపిక్లో ప్రతి ఒక్క జోన్ నుంచి మనకు క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకు గ్రూప్ 2 మెయిన్స్లో కూడా అట్లీస్ట్ ఒక 8 to 12 క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే మనం ఎక్కువ సార్లు ఈ టాపిక్ని రిపీట్ చేయడం వల్ల ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ప్రతి క్వశ్చన్కి కూడా మనం ఆన్సర్ని పెట్టగలుగుతాము. సో మనం మన వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇంతకుముందు శాతవాహన నుంచి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, హూ ప్రపౌండెడ్ ద థియరీ దాట్ ఆంధ్రాస్ అండ్ శాతవాహనాస్ ఆర్ నాట్ ది సేమ్. ఆంధ్రులు మరియు శాతవాహనులు ఒక్కరే కాదు అనే సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? సో ఈ క్వశ్చన్ యొక్క టాపిక్ ఏది, శాతవాహనుల యొక్క జన్మస్థలానికి సంబంధించినటువంటి సిద్ధాంతము మరియు స్టేట్మెంట్స్ రిలేటెడ్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది. సో ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసే ముందు మనం ఒక్కసారి ఆ టాపిక్ని రివిజన్ చేసుకొని ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేద్దాము. సో ఫస్ట్ శాతవాహనుల యొక్క బర్త్ ప్లేస్ జన్మస్థలానికి సంబంధించి మనకు మొత్తం కూడా 4 థియరీస్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ బళ్ళారి వాదం, బళ్ళారి థియరీ, కర్ణాటక ప్రాంతానికి చెందినవారు అని చెప్పి శాతవాహనులు. అలాగే రెండోది ఏంటి అంటే విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనే ఒక థియరీ ఉంది. విదర్భ అనే ప్రాంతం మనకు మహారాష్ట్రలో ఉంది, ప్రజెంట్ మహారాష్ట్రలో అదొక భాగము. అండ్ అలాగే శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతం వాళ్ళు అని మనకు ఇంకొక థియరీ కూడా ఉంది. అండ్ శాతవాహనులు ఆంధ్ర ప్రాంతం అని చెప్పేసి ఇంకొక థియరీ ఉంది. ఇలా మనకు శాతవాహనకు సంబంధించి 4 జన్మస్థల థియరీస్ ఉన్నాయి. అండ్ ఇవి 4 రాష్ట్రాలు, ఏ 4 రాష్ట్రాలు, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, 4 రాష్ట్రాల యొక్క చరిత్ర అనేది శాతవాహనాస్ దగ్గర నుంచే మనకు ప్రారంభమవుతుంది. సో శాతవాహనులు మనకు అంత ముఖ్యులు, అంత ఇంపార్టెంట్ వాళ్ళు మనకు. సో ఒకసారి ఇప్పుడు ఏం చూద్దాం, మనం బర్త్ ప్లేస్ యొక్క ప్లేస్ని చూస్తాము, ఎవరు ప్రతిపాదించారనే దాన్ని కూడా మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఇక్కడ. సో వీళ్ళు బళ్ళారి ప్రాంతానికి చెందిన వాళ్ళు అని మనకు విఎస్ సుక్తాంకర్ గారు ప్రతిపాదించారు. శాతవాహనులు మనకు బళ్ళారి ప్రాంతానికి చెందిన వాళ్ళు అని విఎస్ సుక్తాంకర్ గారు ప్రతిపాదించారు.
శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళని ఎవరు ప్రతిపాదించారు మనకు? వివి మిరాషి. అండ్ అలాగే శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అని పిటి శ్రీనివాస్ అయ్యంగార్, కె గోపాలాచారి, డిసి సర్కార్, బండారి. ఎవరు చెప్పారు? పిటి శ్రీనివాస్ అయ్యంగార్, కె గోపాలాచారి, డిసి సర్కార్ అండ్ బండారి. నెక్స్ట్ శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు అని మనకు ఆర్జి భండార్కర్, విఏ స్మిత్, బార్డెట్, ఈజే రాప్సన్ వీళ్ళు నలుగురు కూడా చెప్పారు. మనం వీళ్ళ పేర్లను ఎక్కువ సార్లు మనం రిపీట్ చేస్తే మనకు వీళ్ళ పేర్లు అంత బాగా గుర్తుంటాయి అండ్ వాళ్ళు ప్రతిపాదించిన జన్మస్థలాన్ని కూడా మనకు బాగా గుర్తుంటాయి. అందుకే మనం ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉండాలి వీళ్ళ పేర్లను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూడాలి మనము? జన్మస్థలం చూసాము, ఎవరు ప్రతిపాదించారు అనేది కూడా చూసాం. నెక్స్ట్ ఏం చూస్తామంటే ఏ పాయింట్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ ప్రతిపాదన ఇచ్చారన్నది చూడాలి. సో ఇలా మనము లేయర్ బై లేయర్ చదువుతూ వెళ్తే దీన్ని డ్రిల్ డౌన్ మెకానిజం అని చెప్పేసి అంటారు. అంటే మనము ఫస్ట్ లేయర్ ఏంటి, జన్మస్థలం ఏది అనేది ఫస్ట్ లేయర్ చూసాము. సెకండ్ లేయర్ ఏం చూస్తున్నాము, ఎవరు ప్రతిపాదించారనేది చూస్తున్నాం. థర్డ్ లేయర్ లో ఏం చూస్తున్నాము, దేన్ని బేస్ చేసుకొని ప్రతిపాదించారనేది చూస్తున్నాము. ఇలా మనం కాన్సెప్ట్ ని డీప్ గా చూడడం వల్ల మనకు టాపిక్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. ఎగ్జామ్ లో మనం కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఆన్సర్ ని 100కి 100% పెట్టి బయటికి వస్తాము. సో ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం, ఏ పాయింట్ ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రతిపాదించారు. సో విఎస్ సుప్తాంకర్ గారు శాతవాహనులు బళ్ళారి ప్రాంతానికి చెందిన వాళ్ళు అని మెకదోని ఇన్స్క్రిప్షన్, హీరహడ్డగల్లి ఇన్స్క్రిప్షన్ ఇవి రెండింటిని బేస్ చేసుకుని కూడా మెకదోని శాసనం, హీరహడ్డగల్లి శాసనం ఈ రెండు శాసనాలను బేస్ చేసుకొని శాతవాహనులు బళ్ళారి ప్రాంతానికి చెందిన వాళ్ళు అని విఎస్ సుప్తాంకర్ ప్రతిపాదించారు. సో ఇక్కడ మనకు మెకదోని శాసనంలో శాతవాహనిహార, అలాగే హీరహడ్డగల్లిలో శాతవాహని రద్ద అని 2 పదాలతో అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పదాలను బేస్ చేసుకొని ఈ ప్రాంతం మాది అనే ఒక అర్థం వస్తుంది కాబట్టి శాతవాహనులు బళ్ళారి ప్రాంతానికి చెందిన వాళ్ళు అని మనకు విఎస్ సుప్తాంకర్ గారు ప్రతిపాదించారు. సో నెక్స్ట్ అలాగే బివి మిరాసి నాసిక్ ఇన్స్క్రిప్షన్, నాసిక్ శాసనాన్ని బేస్ చేసుకొని శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందినవారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎలా అంటే నాసిక్ శాసనంలో మనకు గౌతమిపుత్ర శాతకర్ణి బెనాకట స్వామి అనే బిరుదుతో అక్కడ వర్ణించడం జరిగింది. సో బెనాకట స్వామిని తీసుకొని ఆ బిరుదు నుంచి సో అక్కడ బెనా నది అని ఒక నది ఉందన్నమాట మనకు విదర్భ దగ్గరలో. సో ఆ నది వెన్గంగా నదికి ఉపనదిగా ఉంటుంది. సో ఈ నదులు అన్ని కూడా మనకు విదర్భ దగ్గరలో ప్రవహిస్తున్నాయి కాబట్టి శాతవాహనులు విదర్భ వాళ్ళు అని మనకు వివి మిరాసి గారు ప్రతిపాదించారు. సో ఏ నదిని బేస్ చేసుకొని శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వారని ప్రతిపాదించారనే క్వశ్చన్ కూడా మనకు ఎగ్జామ్ లో స్టేట్మెంట్ రూపంలో కూడా రావచ్చు. సో అందుకే మనం టాపిక్ ని ఇలా క్రిస్టల్ క్లియర్ గా పాయింట్ బై పాయింట్ మనం చదువుకోవాలి. నెక్స్ట్ మహారాష్ట్ర వాదులు, మహారాష్ట్రకి చెందిన వారు శాతవాహనులు అని చెప్పి నానేకట్ ఇన్స్క్రిప్షన్, నాసిక్ ఇన్స్క్రిప్షన్ అండ్ ఆల్సో కాయిన్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ మహారాష్ట్ర ఈ పాయింట్స్ ని బేస్ చేసుకొని శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతం వారు అని చెప్పి చెప్తున్నారు. సో నానేఘట్ ఇన్స్క్రిప్షన్ లో కానీ నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో కానీ ఇవన్నీ కూడా మనకు మహారాష్ట్ర ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా లభ్యమయ్యాయి శాతవాహనులవి. సో అందుకే శాతవాహనులు తొలుతగా మహారాష్ట్రకి చెందిన వారు, దాని తర్వాతకు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి విస్తరణ చేశారు అని ఒక ప్రతిపాదన ఇచ్చారు. అండ్ అలాగే మనకు గౌతమి బాలశ్రీ గారు కూడా తన యొక్క శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క సామ్రాజ్యం గురించి, అతని యొక్క బిరుదుల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఆ శాసనంలో ఎక్కడ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజ్యాల పేర్ల గురించి కానీ ప్రదేశాల పేర్ల గురించి కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. సో కాబట్టి శాతవాహనులు ఖచ్చితంగా మహారాష్ట్రానికి చెందిన వారే అని బలంగా ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. అండ్ అలాగే తొలి శాతవాహనుల యొక్క నాణ్యాలు ఎక్కువగా మనకు మహారాష్ట్ర ప్రాంతంలో లభ్యమయ్యాయి. కాయిన్స్ ఎక్కువ కూడా అక్కడ లభ్యమవడం వల్ల వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అని ఒక ప్రతిపాదన. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి, మనకు శాతవాహనులు ఆంధ్రులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు అనేది నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో ఆంధ్రలోని ప్రదేశాల పేర్ల గురించి చెప్పలేదు కానీ ఆంధ్రలోని కొన్ని పర్వతాల పేర్ల గురించి పేర్కొన్నారనమాట అక్కడ ఉన్న కొన్ని శిలా శాసనాలలో. సో కాబట్టి
శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. అండ్ అలాగే ఇండికా గ్రంథం ఎవరిదండి? మన మెగస్తనీస్ యొక్క ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. అండ్ అది కాక ఒక పటిష్టమైన సామ్రాజ్యం ఉంది అని కూడా పేర్కొన్నారు. సో మెగస్తనీస్ మన భారతదేశానికి వచ్చిన కాలమానము అండ్ ఇక్కడ ప్రాంతంలో పరిపాలిస్తుంది శాతవాహనులు. ఇవి రెండు కూడా మనకు సమకాలానికి చెందినవి కాబట్టి ఖచ్చితంగా తన ఒక గ్రంథంలో ఆంధ్రులను పేర్కొన్నాడు. అండ్ ఆ శాతవాహనులే ఆంధ్రులు అనే విధంగా ఇక్కడ ఆ కాలమానాన్ని ఇంటర్లింక్ చేస్తూ శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పడం. అండ్ ముఖ్యంగా ఇంకొకటి ఏంటి అంటే హాలుడు లీలావతిని ద్రాక్షారామంలో, ఎక్కడ మన తూర్పు గోదావరి జిల్లా అయినటువంటి ద్రాక్షారామంలో వివాహం చేసుకున్నాడు. సో వారి యొక్క వివాహాలు కానీ పరిపాలన కానీ ఆంధ్ర ప్రాంతం నుంచే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రులు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అని ఒక సిద్ధాంతం కూడా మనకు ప్రతిపాదించారు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనం ఇక్కడ ఏం చూడాలి నెక్స్ట్, ఇవి కాకుండా ఇంకేమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం ఇప్పుడు. సో మనకు విఎస్ సుక్తాంకర్ గారు ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే ఆంధ్రులు శాతవాహనులు ఇద్దరు కూడా వేరు వేరు వాళ్ళు అని చెప్పేసి మనకు విఎస్ సుక్తాంకర్ గారు చెప్తున్నారు. అండ్ విఎస్ సుక్తాంకర్ గారు ఇంకొకరు మెకదోని శాసనం, హిరహడ్డగలి శాసనాన్ని బేస్ చేసుకొని శాతవాహనిహార, శాతవాహన రద్ద ఈ పదాలను బేస్ చేసుకొని మాత్రం వాళ్ళు బళ్ళారి ప్రాంతానికి చెందిన వారు అని చెప్పడం అనేది అంత ప్రతిపాదించే విధంగా అంత సజెస్ట్ చేసే విధంగా కానీ లేదు అని మనకు కె గోపాలాచారి గారు ఆ బళ్ళారి ప్రాంతానికి చెందిన వాళ్ళని సిద్ధాంతాన్ని అతను రిజెక్ట్ చేశాడు. సో విఎస్ సుక్తాంకర్ ప్రతిపాదించిన బళ్ళారి వాదాన్ని తిరస్కరించినటువంటి చరిత్రకారుడు ఎవరు? కె గోపాలాచారి గారు. సో వివి మిరాసి గారు ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే శాతవాహనులు ఆంధ్ర భృత్యులు, వాళ్ళు ఆంధ్రులు కాదు అని చెప్పేసి ప్రతిపాదించారు. సో ఆంధ్రులు ఆంధ్ర భృత్యులు అంటే తేడా ఏంటి అంటే ఆంధ్రులకు సేవకులుగా ఉన్న వారిని ఆంధ్ర భృత్యులుగా పేర్కొన్నారన్నమాట చరిత్రకారులు. సో శాతవాహనులు ఆంధ్ర భృత్యులు, వాళ్ళు ఆంధ్రులు కాదు అని చెప్పేసి మనకు వివి మిరాసి ప్రతిపాదించాడు. సో ఇక్కడ నెక్స్ట్ మహారాష్ట్ర ప్రాంతానికి బలం చేకూరుస్తున్న ఇంకొక పాయింట్ ఏంటి అంటే శాతవాహనుల రాజులలో మొట్టమొదటి శాసనం మన ఆంధ్రలో అమరావతి శాసనం. అది ఎక్కడ మనకు వాసిష్ఠ పుత్ర పులోమావి ఏపించాడు. సో వాసిష్ఠ పుత్ర పులోమావికి అంటే ముందుగా ఎవ్వరు కూడా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించలేదు. ఇది వాసిష్ఠ పుత్ర పులోమావి ప్రాంతంలో ఆంధ్ర రాజ్యం కూడా వాళ్ళ అంతర్భాగమైంది. దాని తరువాత మాత్రమే వీళ్ళు ఇక్కడ పరిపాలించారు కాబట్టి శాతవాహనుల యొక్క జన్మస్థలమైన మహారాష్ట్ర అని ఈ పాయింట్ ని బేస్ చేసుకొని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పడానికి గల ఇంకొక పాయింట్ ఏంటి అంటే విఎస్ స్మిత్, బార్గెస్ వీళ్ళిద్దరు కూడా ఏం ప్రతిపాదిస్తున్నారంటే శాతవాహనుల యొక్క రాజధాని కృష్ణా డిస్టిక్ లోని శ్రీకాకుళం అనే ప్రదేశం అని మనకు వీరిద్దరు కూడా ప్రతిపాదించారు. అండ్ భండార్కర్ గారు శాతవాహనుల యొక్క రాజధాని ధాన్య కటకం. సో ఇలా ప్రతి ఒక్క పాయింట్ ని మనం ఒక సింపుల్ టేబుల్లో వేసుకొని సింపుల్ గా ఇలా ఇంటర్లింక్ చేస్తూ చదవడం వల్ల మనకు కన్ఫ్యూజన్ అనేది ఏది కూడా ఉండదు. సో ఇక్కడ ఇంకొక టాపిక్ ఏంటి అంటే మనము స్టేట్మెంట్స్, కొంతమంది కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్స్ మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. శాతవాహనస్ ఆర్ ఆంధ్రాస్ బట్ నాట్ ఆంధ్ర భృత్యాస్. శాతవాహనులు ఆంధ్ర భృత్యులు కాదు అనే స్టేట్మెంట్ ని మనకు డిసి సర్కార్ ఇచ్చారు. ఇంతకుముందు మనకు వివి మిరాసి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? శాతవాహనులు ఆంధ్ర భృత్యులు, వారు ఆంధ్రులు కాదు అని చెప్పాడు. వివి మిరాసి దానికి ఆపోజిట్ గా శాతవాహనులు ఆంధ్రులు, వారు ఆంధ్ర భృత్యులు కాదు. సో ఇలా మనకి రెండు స్టేట్మెంట్స్ కూడా ఆపోజిట్ గా ఉన్నాయి. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి బాగా. నెక్స్ట్ ఆంధ్ర ఈజ్ ది ఎథ్నిక్ నేమ్, శాతవాహన ఈజ్ ద డైనాస్టిక్ నేమ్ అండ్ శాతకర్ణి ఈజ్ ది ఫ్యామిలీ నేమ్ అని మనకు కేఏ నీలకంఠ శాస్త్రి గారు చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. శాతవాహన శాతవాహనులు ఆంధ్రులు అని మనకు ఆర్జి భండార్కర్ గారు ప్రతిపాదించారు. శాతవాహనాస్ ఆర్ ది ద్రవిడియన్స్ అని మనకు ఆర్ఎస్ బ్రహ్మ గారు ప్రతిపాదించారు. శాతవాహనులు ద్రవిడులు అనే వాదాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆర్ఎస్ బ్రహ్మ. అండ్ మళ్ళీ మనకు బిఎస్ఎల్ హనుమంతరావు గారు శాతవాహనులు ఆర్యులు అని కూడా మనకు ప్రతిపాదించారు. ద లాంగ్వేజ్ ఆఫ్ ఆంధ్ర ఈజ్ తెలుగు,
but the Shatavahanas used Prakrit language, hence Shatavahanas cannot be considered Andhras అనే స్టేట్మెంట్ ని మనకు శ్రీనివాస శాస్త్రి గారు చెప్పారు. శ్రీనివాస శాస్త్రి గారు ఏం చెప్తున్నారు? ఆంధ్రుల యొక్క భాష తెలుగు, శాతవాహనులు ఉపయోగించిన భాష ప్రాకృత భాష కాబట్టి శాతవాహనులు మనం ఆంధ్రులుగా పరిగణించలేము అని మనకు శ్రీనివాస శాస్త్రి గారు చెప్తున్నారు. సో ఇలా మనకు శాతవాహనుల యొక్క జన్మస్థలము, దాని యొక్క రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఇలా మనం క్రిస్టల్ క్లియర్ గా చదువుకున్నాము. సో ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఖచ్చితంగా కరెక్ట్ గా ఆన్సర్ ని చేయగలుగుతాము. సో ఇప్పుడు మనం మన క్వశ్చన్ ని చూద్దాం. సో ఏంటి క్వశ్చన్? ఆంధ్రులు మరియు శాతవాహనులు ఒక్కరే కాదనే సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఎవరు? ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ఎవరు ప్రతిపాదించారు? విఎస్ సుక్తాంకర్. ఓకేనా అండి? ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. According to the Makedonian inscription, who among the following said that the Shatavahana belong to Ballari? మెకధోని శాసనం ప్రకారం శాతవాహనులు బళ్ళారికి చెందిన వారిని కింది వారిలో ఎవరు చెప్పారు? సో క్వశ్చన్ ఇండైరెక్ట్ గా అడిగారు ఆల్రెడీ, బట్ ఇది మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఎవరు? విఎస్ సుక్తాంకర్. అంటే ప్రీవియస్ 2 సార్లు జరిగిన ఎగ్జామ్లలో విఎస్ సుక్తాంకర్ గాని బేస్ చేసుకునే స్టేట్మెంట్ రూపంలో ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ప్రాంత వాదనను కూడా బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇలా మనం క్వశ్చన్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి. సో ఇంకొకటి అండి, ఇంతకుముందు మనం చూసిన 2 క్వశ్చన్స్ కూడా సింపుల్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎగ్జామ్ లో రాబోయే ఎగ్జామ్లలో క్వశ్చన్ పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది పెరిగింది, క్వశ్చన్ యొక్క డిఫికల్టీ అనేది కూడా పెరిగింది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అనేది ఇది ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రూపంలో మేము మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాము. సో దీనివల్ల మనకు టాపిక్ లోపల కాస్త టిపికల్ క్వశ్చన్ ఆర్ క్రిటికల్ డిఫికల్టీ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఆన్సర్ పెట్టేటట్టుగా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? మ్యాచ్ ద ఫాలోయింగ్ ద థియరీస్ రిలేటెడ్ టు శాతవాహన బర్త్ ప్లేస్ అండ్ ప్రపోజ్డ్. సో ఎవరు ప్రపోజ్ చేశారు? మనం ఒక 4 పేర్లు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేవి కూడా మనము ఒక 4 పేర్లు తీసుకొని దీన్ని మనం చూద్దాం. ఎవరు? ఈజేఆర్ ఆప్షన్ పేరు ఇచ్చారు, డిసి సర్కార్, సుక్తాంకర్, వివి మిరాసి, మహారాష్ట్ర, బళ్ళారి, ఆంధ్ర, విదర్భ. సో ఇలా మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? ఈజేఆర్ ఆప్షన్ శాతవాహనులు ఏ ప్రాంతానికి చెందిన వారు అని చెప్పేసి చెప్పాడు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు. నెక్స్ట్ డిసి సర్కార్ ఏమని చెప్పాడు? వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు. సుక్తాంకర్ ఏ ప్రాంతానికి చెందినవారు అని చెప్పేసి చెప్పారు. సుక్తాంకర్ గురించి ఇప్పుడే మనం 2 క్వశ్చన్లు చూసాం. ఏది? బళ్ళారి ప్రాంతానికి చెందిన వాళ్ళు. అలాగే వివి మిరాసి ఏం చెప్పాడు మనకు? వీళ్ళు విదర్భ ప్రాంతానికి చెందినవారు అని. సో ఫస్ట్ ఆప్షన్ సి, సెకండ్ ఆప్షన్ ఏ, థర్డ్ది బి, ఫోర్త్ది డి. సో మనకి ఏది మ్యాచ్ అవుతుంది? ఇది మ్యాచ్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. సో థర్డ్ క్వశ్చన్ కి మన ఆప్షన్ ఆన్సర్ సి. సో ఈ విధంగా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ వస్తే కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎగ్జామ్ లో ఆన్సర్ ని పెట్టగలుగుతాము. సో నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ లో మేము స్టేట్మెంట్స్ ఇచ్చాం. స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ ని ఐడెంటిఫై చేసే విధంగా ఇచ్చాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏముంది మనకు? ఆంధ్ర ఈజ్ ద ఎథ్నిక్ నేమ్, శాతవాహన ఈజ్ ద డైనాస్టిక్ నేమ్ అండ్ శాతకర్ణి ఈజ్ ద ఫ్యామిలీ నేమ్ అనే థియరీని ఎవరు ఇచ్చారు మనకు? స్టేట్మెంట్ ని కేఏ నీలకంఠ శాస్త్రి గారు చెప్పారు. ఆంధ్ర అనేది జాతి పేరు, శాతవాహన అనేది రాజవంశం పేరు, శాతకర్ణ అనేది ఇంటి పేరు అని మనకు నీలకంఠ శాస్త్రి గారు చెప్పారు అని చెప్పేసి మనం ఈ క్వశ్చన్ లో ఈ స్టేట్మెంట్ లో చూసాము. నెక్స్ట్ శాతవాహనాస్ ఆర్ ఆంధ్రాస్ అని ఎవరు చెప్పారు మనకు? ఆర్ఎస్ బ్రహ్మ. శాతవాహనాస్ ఆర్ ద్రవిడియన్స్ అని ఎవరు చెప్పారని స్టేట్మెంట్ లో ఉంది ఇక్కడ? ఆర్జి బండార్కర్. సో 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్లలో ఎన్ని స్టేట్మెంట్స్ మనకు కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఆల్ ఆర్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ ఆల్ ఆర్ ఇన్కరెక్ట్, థర్డ్ ఆప్షన్ ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, థర్డ్ ఆప్షన్ ఓన్లీ డి, ఓన్లీ 1 ఈస్ కరెక్ట్. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇక్కడ మనకు? మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాము. సో మనకు ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అంటే మనకు కేవలం ఒక్క స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. ఎందుకు? ఇక్కడ మనం ఈ 2 స్టేట్మెంట్స్ కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి పేర్లను ఇంటర్లింక్ చేశారు. సో ఏంటి? శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పింది మనకు ఆర్జి బండార్కర్, శాతవాహనులు ద్రవిడియన్స్ అని చెప్పింది మనకు ఆర్ఎస్ బ్రహ్మ.
సో అందుకే మనం స్టేట్మెంట్ని కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ని పెట్టగలుగుతాము. సో మనకు చూస్తే ఫస్ట్ చూడంగానే 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండ్ ఫస్ట్ ఆప్షన్లోనే అదే ఇచ్చేసాడు. చాలా మటుకు మనం కన్ఫ్యూజ్ అయ్యి ఆప్షన్ మనం సెలెక్ట్ చేస్తాము. సో అందుకే క్వశ్చన్ని ఆప్షన్స్ని చాలా జాగ్రత్తగా చూడాలి, స్టేట్మెంట్స్ని కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. సో ఎన్ని ఆప్షన్స్ అండి ఇక్కడ మనకు కరెక్ట్? ఒక్కటి కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్. విచ్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ నిగమ సభ ఆఫ్ శాతవాహనస్? శాతవాహనుల నిగమ సభ ప్రస్తావిస్తున్న శాసనం ఏది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలి? నిగమ సభ దాని గురించి తెలుసుకోవాలి. సో నిగమ సభ టాపిక్ దాని గురించి మనం కాస్త క్లియర్గా చూద్దాము. సో నిగమ సభ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే శాతవాహనుల యొక్క పరిపాలన అనే కాన్సెప్ట్ అనే టాపిక్ నుంచి వచ్చింది. సో ఫస్ట్ శాతవాహనుల సామ్రాజ్యం, కింగ్డమ్, దానికి ఒక రాజు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ రాజ్యాన్ని విభజించారు. ఏ విధంగా? ఆహారాలుగా విభజించారు. ఎందుకు? పరిపాలన యొక్క సౌలభ్యం కొరకు వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు. అండ్ నెక్స్ట్ ఆ ఆహారాలకు కూడా హెడ్ని నియమించారు. ఎవరు? అమాత్య అనే వాళ్ళని నియమించారు. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే ఇక్కడ అమాత్య అనేది ఒక పదవి అన్నమాట. సో ఎవరైతే యువరాజులు వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఈ పదవిని ఇచ్చేవారు. వాళ్ళను కుమార అమాత్య అని చెప్పేసి అనేవాళ్ళు. సో వీళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు? మళ్ళీ ఆహారాలను కూడా ఇంకా డివిజన్ చేశారు. ఏ విధంగా? నిగమాలుగా విభజించారు. మళ్ళీ ఆ నిగమాలను ఏం చేశారు? గ్రామాలుగా విభజించారు. సో నిగమాన్ని రూల్ చేయడానికి మనకు నిగమ సభ అని చెప్పేసి ఉంటుంది. ఈ నిగమ సభ యొక్క హెడ్ ఎవరు? హెడ్ యొక్క పేరు ఏంటి అంటే మనకు గహపతి. గహపతి అనే పేరు ఇక్కడ హెడ్. అండ్ నెక్స్ట్ గ్రామానికి హెడ్ని గ్రామిక, గుల్మిక, గ్రామని అనే పేర్లతో పిలిచేవారు. ఇంకా సింపుల్గా మనం చెప్పాలంటే కింగ్డమ్ వాళ్ళ యొక్క సామ్రాజ్యం ఒక దేశం అనుకుందాం, ఆహారాలను రాష్ట్రాలు అనుకుందాం, నిగమాలను సిటీస్ అనుకోవచ్చు లేదా జిల్లాలు అనుకోవచ్చు, గ్రామాలను గ్రామాలుగా మనం కంపేర్ చేసుకోవచ్చు. సో ఇలా వాళ్ళ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా వాళ్ళు డివైడ్ చేసుకొని వాటి నుంచి వాళ్ళు రూలింగ్ అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ సో శాతవాహనులు ఈ విధంగా వాళ్ళు సామ్రాజ్యాల మొత్తాన్ని కూడా ఆహారాలుగా విభజించారు. అండ్ దీనిలో మనకు గోవర్ధన ఆహారం అనేది అన్నిటికంటే ఎక్కువగా ప్రసిద్ధి చెందిన ఆహారం. ఇది ఎక్కడ మనకు మెన్షన్ చేశారు? నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో ఈ పాయింట్ మెన్షన్ చేశారు. సో అన్ని ఆహారాలలో గోవర్ధన్ అనే ఆహారం అనేది చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందిన ఆహారం, అంటే ఎక్కువ డెవలప్ అయిందని మన భాషలో చెప్పుకోవచ్చు. సో డెవలప్ అయిన గోవర్ధన ఆహారం ఏ శాసనంలో చెప్పారు? నాసిక్ శాసనంలో చెప్పారు. అలాగే వాళ్ళు కొన్ని శాసనాలలో కూడా గోవర్ధన హారం, సోపారహారం, మామల్లహారం, కోడూరు హారం, వైజయంతి హారం ఇలా మొదలైన శాసనాలలో కొన్ని ఆహారాల దాని గురించి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు ఈ ఆహారాలకు అమాత్య అనే ఒక పదవిని వాళ్ళు క్రియేట్ చేశారు. ఈ పదవి అనేది ఏంటి అంటే మనకు అది వంశ పారపర్యం పదవి కాదు. సో ఇట్స్ లైక్ అపాయింటెడ్ పదవి. సో కొన్ని ప్రతిపాదనలు కొన్ని వాటిని బేస్ చేసుకుని వాళ్ళు కొంతమందిని అమాత్యాలుగా వాళ్ళు అపాయింట్ చేసేవాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం గవర్నమెంట్ జాబ్లలో చూస్తున్నట్టుగా ఎలా అయితే ట్రాన్స్ఫర్స్ ఉంటాయో శాతవాహనుల కాలంలో అమాత్యులకు కూడా బదిలీలు, ట్రాన్స్ఫర్స్ ఉండేవి. నెక్స్ట్ మనకి ఇంకొక టాపిక్ ఏంటి అని అంటే ఇక్కడ ఇంకొక పాయింట్. సో ఇక్కడ ఒక మాకధోని శాసనంలో ఒక పాయింట్ ఏమైనా మెన్షన్ చేశారంటే సో శ్రీ పులోమావి పరిపాలన చేసేటప్పుడు మహాసేనాపతికి వాళ్ళ యొక్క పదవీ నిర్వహణ కోసం ఒక ఆహారాన్ని వాళ్ళకు కేటాయించారు. అంటే జీతం రూపంలో కాకుండా మీకు ఒక ఆహారాన్ని ఇస్తున్నాము, ఈ ఆహారం నుంచి వచ్చిన రెవెన్యూని బేస్ చేసుకొని మీరు మీ జీతాలు తీసుకోవడానికి వాళ్ళకు ఒక ఆహారాన్ని ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు? ఆ ఆహారాన్ని నెక్స్ట్ ఇంకా కొన్ని కింద ఉన్న అధికారులకు కౌలుకి ఇచ్చారు. కౌలుకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కౌలును వసూలు చేస్తూ ఈ ఆహారాన్ని వాళ్ళ యొక్క సైన్య పోషణకు అండ్ వారి యొక్క పరిపాలనకు కావాల్సిన విధంగా రెవెన్యూని, డబ్బులను వాళ్ళ యొక్క కింద కౌలు దాని నుంచి తీసుకునేవారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడి నుంచే మనకు భూస్వామ్య వ్యవస్థ అనేది స్టార్ట్ అయ్యింది అని మనకు డిడి కౌశాంబి గారు చెప్పారు. ఎవరు చెప్పారండి? డిడి కౌశాంబి. ఈ పేరు కూడా మనకు చాలా అంటే
చాలా ఇంపార్టెంట్ మనకు. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. డిడి కౌశాంబి గారు మెకధోని శాసనాన్ని బేస్ చేసుకొని భూస్వామ్య వ్యవస్థకు పునాది ఆర్ నాంది అనేది శాతవాహన కాలంలో జరిగింది అని ఒక స్టేట్మెంట్ ని కూడా ఇచ్చారు. ఎవరు? డిడి కౌశాంబి. సో నెక్స్ట్ నిగమ సభ. ఈ నిగమ సభ దాని గురించి, అసలు నిగమ సభ అంటే ఏంటి అంటే ఇది సింపుల్ గా మనకు ఒక మున్సిపాలిటీ లాగా. సో ఈ మున్సిపాలిటీ ఈ సిటీస్ ని కానీ టౌన్ ని కానీ దాని యొక్క పాలనా సౌలభ్యం కోసం ఒక చిన్న కమిటీ అలా ఒక చిన్న సంస్థలాగా ఏర్పాటు చేసేసి ఒక పాలక సంస్థ లాగా ఇందులో మనకు కొంతమంది సభ్యులు ఉంటారు అండ్ ఆ సభ్యులను గహపతులు అని చెప్పేసి అనేవాళ్ళు. సో వీళ్ళందరూ ఒక బోర్డు లాగా అనమాట. ఈ బోర్డు లాగా ఆ జిల్లా ఆ సిటీని వారు పరిపాలిస్తుండేవారు. ఈ నిగమ సభ దాని గురించి మనకు ఎక్కడ చెప్పడం జరిగింది? బట్టిప్రోలు అనే శాసనంలో చెప్పారు. బట్టిప్రోలు అనే శాసనంలో మనకు నిగమ సభ దాని గురించి ఉంది. నెక్స్ట్ అలాగే నిగమ సభ దాని గురించి ఇంకెవరు ప్రస్తావించారు మనకు? మెగస్తనీస్ యొక్క ఇండికా గ్రంథంలో మనకు చెప్పారు. సో మెగస్తనీస్ మనకు ఇండికా గ్రంథంలో ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నాయనే పాయింట్ కూడా మనకి ఇక్కడ చెప్పారు. సో అందుకే మనకు మెగస్తనీస్ యొక్క ఇండికా గ్రంథాన్ని బేస్ చేసుకొని అండ్ బట్టిప్రోలు యొక్క శాసనం, ఈ రెండు శాసనాలలో మనకు నిగమ సభ దాని గురించి వివరణ అనేది ఉంది. సో నెక్స్ట్ అలాగే గ్రామాలకు పెద్ద అనేది ఎవరు మనకు? గ్రామిక, గుల్మిక, గ్రామని. సో ఈ పదవి అనేది మనకు వంశపారపర్యం అన్నమాట. ఈ పదవి అనేది ఇక్కడ అమాత్య అనేది వంశపారపర్యం కాదు, కానీ గ్రామిక అనే పదవి మాత్రం మనకు వంశపారపర్యం. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ పదవి వంశపారపర్యం ఉండడం వల్ల ఇది మనకేమవుతుంది? వెట్టిదానికి కానీ భూస్వామి విధానానికి కానీ ఇక్కడి నుంచే ఇది స్టార్ట్ అయ్యింది అనే ఒక ప్రతిపాదన అనేది కూడా ఉంది. అండ్ దీని గురించి మనకి ఎక్కడ ఉంది? ఏ శాసనంలో? మెకధోని శాసనంలో. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇంకొకటి ఏంటి? మెకధోని శాసనంలో ఒక ఆహారాన్ని కింద ఉన్న అధికారులకు కౌలుగా తీసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి? గ్రామాలు నిర్వహిస్తున్న అధికారుల దగ్గర నుంచి. అందుకే ఇక్కడ మనము ఈ మెకధోని శాసనంని బేస్ చేసుకునే భూస్వామ్య వ్యవస్థ అనేది ఒకటి ప్రారంభం అయ్యింది అని ఒక స్టేట్మెంట్ మనకు డిడి కౌశాంబి గారు ఇచ్చారు. అలాగే గ్రామిక, గుల్మిక, గ్రామ అనే పదవి గురించి ఎక్కడ ఉంది అంటే కూడా మనకు మెకధోని శాసనంలోనే ఉంది. అలాగే ఈ యొక్క గ్రామిక పదవి గురించి కూడా మనకు గాథా సప్తశతిలో వివరణ ఇవ్వడం జరిగింది. హాలుడు రచించిన గాథా సప్తశతిలో కూడా దీని యొక్క వివరణ అనేది ఉంది. సో మనకి ఇక్కడ నిగమ సభ అనే టాపిక్ ని బేస్ చేసుకొని రాజ్యం యొక్క డివిజన్, ఏ విధంగా వాళ్ళ పరిపాలన సౌలభ్యం దాని గురించి వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విభజించారని మనం చాలా క్రిస్టల్ క్లియర్ గా దీని యొక్క విభజనను దేన్ని బేస్ చేసుకొని చెప్పారని మనం చూసాం. కాబట్టి సో ఎగ్జామ్ లో ఈ కాన్సెప్ట్ నుంచి, ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ ని పెట్టగలుగుతాము. సో ఇక్కడ ఏంటి మనకు నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అదే నిగమ సభ దాని గురించి మనకి ఇక్కడ ప్రీవియస్ గా చూస్తే ఆన్సర్ ఏంటి? నిగమ సభ ఏ శాసనాన్ని బేస్ చేసుకొని అంటే బట్టిప్రోలు శాసనం దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఉంది. అలాగే 6th క్వశ్చన్ లో ఏముంది మనకు? డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ శాతవాహనస్ విచ్ అడ్మినిస్ట్రేషన్ వాస్ క్యారీడ్ అవుట్ బై ద నిగమ సభాస్. శాతవాహనుల పాలనలో నిగమ సభలు ఏ పరిపాలన సాగించారు? ఏ పరిపాలన? వారు మనకు ఆహారాలు అండ్ దట్టు సిటీస్ ఆర్ టౌన్స్. సో ఇది మనకు 6th క్వశ్చన్ కి ఆన్సర్. సో ఇలాగే మనం నెక్స్ట్ వీడియోలో కూడా మనం శాతవాహనస్ టాపిక్ ని కంటిన్యూ చేస్తాము. సో ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్ ని అండ్ రాబోయే ఎగ్జామ్ లో మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అండ్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ రిలేటెడ్ గా కాన్సెప్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విధంగా మనం నెక్స్ట్ వీడియోలో కూడా చూస్తాము. సో ఇలా మనం ఎగ్జామ్ అనేది క్రిస్టల్ క్లియర్ గా ప్రిపేర్ అవ్వాలి అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఫోకస్ గా చదవండి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కంపల్సరీగా ప్రిపరేషన్ ని మనం ఇలాగే కొనసాగిస్తూ జాబ్ ని మనం సాధించాలి. అందరికీ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.